నువ్వు సత్క్రైస్తవుడు అయితే, సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు, ఇంకా దగ్గర అవుతూ ఉంటావు దేవునికి. కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు, కొన్నిసార్లు అపజయాన్ని రానిస్తాడు, అవమానం రానిస్తాడు, తృణీకారం రానిస్తాడు, నిందల పాలు గానిస్తాడు. ఒక్క మాట చెప్తున్నా, 100 నిందలు ఒకదాని వెంట 100 రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి 100 నిందలు నీ నెత్తిన పడనీగాక. వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు, ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు పూదండలుగా మార్చగల సమర్థుడు ఆయన. అవునా? మార్చగలడా లేదా? 100 నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు, ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద. యోసేపు